Hello guys, welcome back to our channel CA Student Ajay. This is your Ajay. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ద పెయిన్ ఆఫ్ ఎంప్లాయీస్. సో బ్రో, మేము వచ్చేసి స్టూడెంట్స్, నువ్వేంటి ఎంప్లాయీస్ అంటున్నావు అని మాకు ఈ వీడియోకి సంబంధం ఏంటని చెప్పి అయితే మీరు అనుకోవచ్చు. బట్ మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీరు ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చివరి వరకు చూడాలి. ఎందుకు అంటే అసలు ఇప్పుడు ఎంప్లాయీస్ మెయిన్లీ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు, ఇటువంటి ప్రాబ్లం నేను అంటే మీరు ఫ్యూచర్లో ఒక జాబ్లో సెటిల్ అయిన తర్వాత ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అంటే ఇప్పుడు చదువుకుంటూ ఉన్నప్పుడే మీరు ఏం చేయాలి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఇంకా ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, మీకైతే స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి గ్యాడ్జెట్స్ నౌ అని చెప్పి ఆ యొక్క వెబ్సైట్లో అయితే రావడం జరిగింది న్యూస్ ఇది. అక్కడ చూడొచ్చు, ఓవర్ 27,000 టెక్ ఎంప్లాయీస్ లాసెస్ జాబ్ ఇన్ ఆగస్ట్ 2024. లోనే 27,000 జాబ్స్ అనేవి లే ఆఫ్స్ జరిగాయి. అసలు లే ఆఫ్స్ అంటే ఏంటి? లే ఆఫ్స్ అంటే కొన్ని కంపెనీస్ జాబ్స్ అనేవి అంటే ఎంప్లాయీస్ యొక్క జాబ్స్ అనేవి తీసేస్తాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే ఆ యొక్క జాబ్స్ అనేవి తీసేస్తాయి అనమాట కొంతమంది ఎంప్లాయీస్ అనేవి. ఈ యొక్క లే ఆఫ్స్కి అనేవి చాలా కారణాలు ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఆ రీజన్స్ ఏంటి అని చెప్పి ఇప్పుడు చెప్తాను. సో అంతకంటే ముందు ఒకసారి చూడండి. టెక్ ఎంప్లాయీస్ జాబ్ని లాస్ అయ్యారు, అది కూడా ఆగస్టు 2024లో. ఇక్కడ కంపెనీస్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఇంటెల్, సిస్కో, ఐబిఎం, యాపిల్ అండ్ అదర్స్ అండ్ ఈ కంపెనీస్లో 27,000 ఎంప్లాయీస్ లాస్ అయ్యారు. సో ఇంకొకటి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి బిజినెస్ స్టాండర్డ్ అనేటువంటి వెబ్సైట్లో రావడం జరిగింది. ఇది కూడా న్యూస్కి సంబంధించినటువంటి వెబ్సైటే. సేమ్ ఇదే న్యూస్ ఈ యొక్క వెబ్సైట్లో కూడా వేయడం జరిగింది. చూడండి, టెక్ లే ఆఫ్స్ 2024, టెక్ కంపెనీస్ లే ఆఫ్ ఓవర్ 27,000 ఎంప్లాయీస్ ఇన్ ఆగస్ట్లోనే 27,000 ఎంప్లాయీస్ యొక్క లే ఆఫ్స్ అనేవి జరిగాయని చెప్పి ఇందులో వేయడం జరిగింది. అండ్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది ఇండియా టుడే అనేటువంటి వెబ్సైట్లో వేయడం జరిగింది. ఇండియా టుడే అయితే చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. ఇది చూడండి, మోర్ దాన్ 90,000 ఐటీ ఎంప్లాయీస్ ఆల్రెడీ లాస్ట్ జాబ్స్ ఇన్ 2024. ఇది ఎప్పటికీ అంటే ఆగస్ట్ మంత్కి, అంటే ఈ యొక్క 7-8 మంత్స్లోనే ఇన్ని జాబ్స్ అనేవి లే ఆఫ్స్ జరిగాయి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడే ఎంత ఇబ్బందిగా ఇన్ని జాబ్స్ అనేవి లే ఆఫ్ జరుగుతూ ఉన్నాయి అంటే ఫ్యూచర్లో ఇంకా ఎంత ఇబ్బంది మనం పడాల్సి ఉంటుంది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ప్లాన్ చేసుకోవాలి. ఏ విధంగా మనం జాబ్ అనేది మెయింటైన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, జాబ్ తెచ్చుకోవడమే కాదు, ఆ యొక్క జాబ్ని మెయింటైన్ చేయడం కూడా చాలా టఫ్గా మారిపోతుంది రాబోయే రోజుల్లో. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే చూసారు కదా, ఈ విధంగా లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇంకో చోట మెనీ నౌ ఫేసింగ్ సైలెంట్ లే ఆఫ్స్ అని చెప్పి ఉంది ఇక్కడ. అంటే ఇంకా సైలెంట్ లే ఆఫ్స్ అనేవి చాలా జరుగుతూనే ఉన్నాయి. సో ఇన్ని లే ఆఫ్స్కి రీజన్స్ ఏంటి, ఎందుకు వాళ్ళ యొక్క జాబ్స్ అనేవి వాళ్ళు లాస్ అవుతూ ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అటువంటి మిస్టేక్స్ మనం మళ్ళీ చేయకుండా ఉండాలి కాబట్టి. సో ఆ యొక్క రీజన్స్ ఏంటి అని చెప్పి ఇప్పుడు చూద్దాం. గైస్ చూడండి, ఎక్కడైతే మీకు స్క్రీన్ మీద కొన్ని రీజన్స్ అయితే మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. సో ఈ రీజన్స్ వల్ల ఎంప్లాయీస్ జాబ్ లాస్ అవుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. అండ్ వీటికి సంబంధించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది చూడండి. అయితే నేను ఇప్పుడు మెయిన్గా మీకు 2 రీజన్స్ అనేవి నేను హైలైట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. సో అవేంటి అంటే మీకు స్క్రీన్ మీద చూపించాను కదా చూడండి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అని చెప్పి ఉంది, అంటే లైక్ ఆటోమేషన్, ఏఐ ఆర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పి. సో మనం ఏం చేయాలన్నా సరే దానికి ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాం. ఏది చేయాలి అన్నా సరే దీన్ని ఇంకా ఈజీగా ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూనే ఉంటాం. అయితే రీసెంట్గా ఏఐ అనేది రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఏఐ వల్ల చాలా జాబ్స్ అనేవి చాలామంది ఎంప్లాయీస్ పోగొట్టుకున్నారు. సో ఈ విషయం కూడా మనకు తెలిసిందే. ఈ మధ్యన చాలాసార్లు న్యూస్లో కూడా చూసాం. అయితే ఈ యొక్క ఏఐ అనేది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది.
స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇన్ని జాబ్స్ అనేవి లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క ఏఐ అనేది చాలా డెవలప్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క జాబ్స్ని మెయింటైన్ చేయడం ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఆలోచించండి. జాబ్స్ని తెచ్చుకోవడమే కాదు, ఆ జాబ్స్ని మెయింటైన్ చేయడం కూడా ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది. సో ఇప్పుడే జాబ్స్ తెచ్చుకోవడమే చాలా టఫ్గా ఉంది ఇప్పుడు. సో ఇంకా ఫ్యూచర్లో ఆ జాబ్ని మెయింటైన్ చేయడం కూడా చాలా టఫ్ అయిపోతుంది. సో అందుకని అండ్ ఇంకొకటి చూడండి, ఇందులోనే 7th పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అని చెప్పుంది. అంటే అండర్ పర్ఫార్మెన్స్, పూర్ మేనేజ్మెంట్ ఆర్ లో ప్రొడక్టివిటీ. మన కంపెనీ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తూ ఉన్నారో ఆ యొక్క కంపెనీ మీ నుంచి కొంత ప్రొడక్టివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మీరు ఆ యొక్క ప్రొడక్టివిటీని గనక అంటే కంపెనీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రొడక్టివిటీని గనక రీచ్ అవ్వలేకపోతే ఖచ్చితంగా మీరు ఒక జాబ్ అనేది మీరు లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఆ యొక్క జాబ్ అనేది లాస్ అవ్వకుండా కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రొడక్టివిటీ కంటే ఇంకా ఎక్కువగానే వర్క్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఇదే నేను చెప్పాలి అని అనుకునేది అనమాట. సో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, స్కిల్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ స్కిల్స్కి సంబంధించి 2 or 3 వీడియోస్ చేసినట్టున్నాను. టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ స్కిల్స్ అని చెప్పి ఒకటి చేశాను, అండ్ ఇంకొకటి స్కిల్స్ టు లెర్న్ యాజ్ ఏ స్టూడెంట్ అని చెప్పి 2 వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో ఆ 2 వీడియోస్ కూడా ఈ వీడియో అయిపోయాక చూడండి. ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అండ్ ఇంకా మిగిలిన రీజన్స్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో అందులో నేను మెయిన్లీ చెప్పాలనుకున్నాను 4, 7 ఈ 2 పాయింట్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అంటే ఆ యొక్క ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే స్కిల్స్ అనేవి బాగా నేర్చుకోవాలి. 1, 2 కాదు, మ్యాక్సిమం మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు ఈ యొక్క లే ఆఫ్ జరిగాయని చెప్పి చూసారు. సో వాళ్ళు జాబ్ లాస్ అయ్యారు అంటే వాళ్ళ దగ్గర స్కిల్ లేదా, స్కిల్ లేకుండానే వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యారా? సో స్కిల్ ఉండడం వల్లే కదా జాబ్లో జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు ఎలా లాస్ అయ్యారు అంటే ఆ యొక్క స్కిల్కి సంబంధించినటువంటి ఏఐ అనేది రావడం జరిగింది. ఏఐ అనేటువంటి కాదు, చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, అఫ్కోర్స్ ఇవన్నీ ఏఐసే. ఆ యొక్క స్కిల్స్కి సంబంధించి ఏఐస్ అనేవి రావడం జరుగుతుంది. సో అందుకని మ్యాక్సిమం చాలా వరకు జాబ్స్ అనేవి లాస్ అవుతున్నాయి. అంటే ఈ 2 మేజర్ రీజన్స్ అనేది చెప్పను, మీకు స్క్రీన్ మీద చూపించాను కదా. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అనమాట. సో అయితే మీరు స్టూడెంట్స్గా ఉన్నప్పుడే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా స్కిల్స్ అనేవి నేర్చుకోండి, టైం వేస్ట్ చేయకండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను. సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని చెప్పి అర్థం చేసుకోండి. సో ఈ వీడియో అయితే ఇంతే. అండ్ గాయ్స్, ఫ్యూచర్లో ఎప్పుడో నేను ఈ స్కిల్ నేర్చుకుంటే బాగుండు అని చెప్పి ఫీల్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇప్పుడే చేస్తున్నాను. మీకు ఒక సపోర్ట్గా ఉండాలి అని చెప్పి నేను ఇప్పుడే మీకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.